రోజు మనము భగవద్గీత 9వ అధ్యాయము పరమ గుహ్య జ్ఞానమును తెలుసుకోవడం వల్ల పొందే ఫలితాల గురించి మనం చర్చిద్దాం. తాత్పర్యం భాష్యంశీల ప్రభుపాల్లో రచించారు. భగవంతుడు ఇక్కడ అర్జునుడి ద్వారా మనకు బోధిస్తున్నారు ఏంటంటే, ఎవరికి భగవంతుడు ఈ పరమ గుహ్య జ్ఞానాన్ని బోధిస్తున్నారు, దానికి క్వాలిఫికేషన్ కావాలన్నట్టు. ఎవరైతే భగవంతుడి పట్ల అసూయ లేనివాడై ఉండాల. మన అందరం కొంతమంది అసూయతో వింటే మనకు ఈ పరమ గుహ్య జ్ఞానము అర్థం కాదు. ఫస్ట్ థింగ్, భగవంతుడు నాకు సర్వస్వము, భగవంతుడు భోక్త, భగవంతుడి యజమాని, భగవంతుడు సృష్టికర్త, ఆల్ ఇన్ ఆల్ భగవంతుడు అని అనుకోవాలా. ప్లస్ భగవంతుడి పట్ల ఎటువంటి ఈర్ష్య అసూయ ఉండకూడదు. అటువంటి వాళ్ళకే భగవంతుడు ఈ పరమ గుహ్య జ్ఞానాన్ని చెప్తున్నారు. ఎవరైతే ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఈ పరమ గుహ్య జ్ఞానాన్ని వింటారో వాళ్ళకు మొట్టమొదటి లాభం ఏంటి? భౌతికమైనటువంటి ఈ క్లేశంలో నుండి ముక్తులవుతారు. భౌతిక క్లేశాలేంటి? జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు. ఈ నాలుగిటి నుంచి కూడా ముక్తులవుతారని చెప్పేసి మనకు భగవంతుడు బోధిస్తున్నారు. ఎలా ముక్తులవుతారు? అది దానికి స్టెప్స్. ఎవరైతే భగవంతుడి గురించి కొద్ది కొద్దిగా అంటే ఎంత అధికంగా వింటుంటే అంత జ్ఞానవంతుడు, వివేకవంతుడు అవుతాడు. సో ఎవరైతే భగవద్గీత వినడం ప్రారంభిస్తారో వాళ్ళు భాగవతం వినడానికి శ్రద్ధ చూపుతారు, ఆసక్తి కలుగుతుంది, రుచి కలుగుతుంది. తర్వాత దానికి ఏమంటున్నారు భగవంతుడు? భాగవతంలో ఏముంటాయి? భగవంతుడి యొక్క కథలు, భగవద్భక్తుల యొక్క లీలలు, భగవంతుడి యొక్క లీలలు ఉంటాయి. అవి ఎటువంటివి? అవి సర్వ సంపూర్ణమైనటువంటి శక్తి పూర్ణాలవి. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క కథామృతాన్ని, కథలను మనము భక్తుల మధ్య ఇప్పుడు చర్చిస్తూ ఉంటామో మన లోపల ఉన్నటువంటి అజ్ఞానము తొలగిపోయి దివ్యమైనటువంటి జ్ఞానము ప్రకటమవుతుంది. ఇది ఓన్లీ భక్తుల సంఘములో, సాధు సంఘంలో చర్చ జరిగినప్పుడే అవుతుంది. కానీ ఏదో జ్ఞానులు, తర్వాత విద్యావంతులు, పండితుల మధ్య చర్చించినప్పుడు కాదు, వాళ్ళ సాంగత్యంలో కుదరదు, అది జరగదు అని చెప్తా ఉన్నారు ఇక్కడ. తర్వాత మనకు ఏం చెప్తున్నా అంటే, ఎవరైతే రోజు రోజుకు మనం భగవంతుడి పట్ల, భగవత్ కథామృతం పట్ల, భగవంతుడి నామం పట్ల, సాధు సాంగత్యం పట్ల శ్రద్ధని పెంచుకోవాలా. ఎందుకు శ్రద్ధని పెంచుకోవాలంటే, మనము భగవంతుడి యొక్క ధామాన్ని వెళ్ళడానికి కానీ, భగవత్ ప్రేమని పొందాలి అనుకునే వాళ్ళు మొట్టమొదటి స్టెప్ శ్రద్ధ. భగవంతుడి పట్ల అంటే అక్కడ మీనింగ్ భగవత్ సేవ పట్ల, భగవంతుడి నామం శ్రవణం పట్ల, భగవత్ కథా శ్రవణం పట్ల, అన్ని భగవంతుడికి సంబంధించిన వాటి పట్ల చాలా శ్రద్ధ ఉండాలి. దానికే మనకి ఏం చెప్తారు? ఆనుకూల్యస్య సంకల్పం, ప్రతికూల్యస్య వర్జనం. అంటే ప్రతికూలం, భగవంతుడికి ప్రతికూలమే వర్జించాలా. అంటే భగవద్గీతలో భగవంతుడు ఇది చేయకూడదు, దాన్ని మనం చేయకుండా మన లిస్ట్లో అప్పటి వరకు ఏదైతే చాలా ఇష్టమో భగవంతుడు అంటాడు ఇది చెయ్యకండి, అది వదిలేయాల. ఏదైతే చేయమంటున్నారో అది మనము కష్టం, కానీ దాన్ని స్వీకరించండి, ప్రేమతో దాన్ని స్వీకరించండి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? భక్తుల యొక్క సాంగత్యంలో మాత్రమే మనము స్లోగా ఆ స్టేజ్కి మనం ఎదగగలుగుతాము. ఎలా? భగవంతుడు మనకు 10వ అధ్యాయము మనకు 10-11 శ్లోకాల్లో చాలా చక్కగా చెప్పడం జరిగింది. 10వ శ్లోకంలో ఏమంటున్నారు భగవంతుడు? తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతితే. ఎవరైతే భగవంతుని ప్రేమతో సేవించడానికి నిరంతరము అంకితమై ఉంటారో వాళ్ళకు భగవంతుడు భగవద్ధామాన్ని చేరుకునేటువంటి అవగాహన, భగవంతుడు అటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాను, అటువంటి బుద్ధిని ప్రసాదిస్తాను అంటుండు. నెక్స్ట్ శ్లోకంలో ఏమంటున్నారు? తేషామేవానుకం పార్థ అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వత. సో అటువంటి వారి పట్ల, నా లోకానికి చేరుకోవాలి అనుకునే వారి పట్ల
భగవంతుడు విశేష కరుణను చూపించడానికి వారి హృదయాల్లో నివసిస్తూ వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని సంపూర్ణంగా జ్ఞానం అనే దీపంతో తొలగిస్తాను అని భగవంతుడు ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంకా భగవద్గీత వేరే ఇప్పటి వరకు చర్చించినటువంటి అధ్యాయాలలో మనం ఇదేమో పరమ గుహ్య జ్ఞానము ఏ విధంగా ఉంది అనేది మనకు ఒకసారి రివైజ్ చేస్తున్నాడు భగవంతుడు. మొదటి అధ్యాయం ఏంటంటే ఈ యొక్క భగవద్గీత మొత్తానికి అది ఉపోద్ఘాతం వంటిది. 2-3 అధ్యాయాలు ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానంలో రహస్యమైనటువంటి జ్ఞానం. ఏంటవి రహస్యం ఎందుకన్నారు? అవి ఆత్మజ్ఞానము, కర్మ జ్ఞానము. కర్మలు ఎలా చేయాలా, నేనెవరు అనేది చెప్పారు, నీవెవరు అనేది తెలిసినప్పుడు నువ్వేం చెయ్యాలనేది 3వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. తర్వాత 7-8 అధ్యాయాల్లో మనకు 8వ అధ్యాయం అయితే భగవత్ ప్రాప్తి, 7వ అధ్యాయంలో భగవంతు యొక్క భక్తి ఎవరు చేస్తారు, ఎటువంటి అదృష్టవంతులు చేస్తారు అనేది వివరించడం జరిగింది. తర్వాత 9వ అధ్యాయము విశుద్ధ భక్తికి సంబంధించినటువంటిది కాబట్టి దీన్ని పరమ గుహ్య లేదా పరమ రహస్యమైనటువంటి జ్ఞానంగా పోలుస్తా ఉన్నారు. సో ఈ 9వ అధ్యాయంలో భగవంతుడి బోధనలను తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో వాళ్ళు భగవంతుని పాటించడం అంటే భగవంతుని ప్రేమతో సేవిస్తూ భౌతికమైనటువంటి కోరికలను త్యజిస్తూ ఆధ్యాత్మిక కోరికలను రోజు రోజుకు పెంచుకోవడము. మరి ఆ విధమైనటువంటి భగవంతుని ప్రేమతో సేవ చెయ్యాలి అంటే మనకి ఇక్కడ ఏ పదాన్ని యూజ్ చేశారంటే ఇదం జ్ఞానం. ఇది ఇదం జ్ఞానం అంటే అక్కడ దాంట్లో నిగూఢమైనటువంటి అర్థం ఏంటంటే విశుద్ధమైనటువంటి భక్తియుత సేవను అది ఇండికేట్ చేస్తుంది, చూపిస్తుంది. భక్తియుత సేవ ఎన్ని రకాలు? 9 రకాలైనటువంటి భక్తియుత సేవలు ఉన్నాయి. ఇది మనకు భాగవతంలో చెప్పడం జరిగింది. ఏంటవి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఈ 9 రకాలైనటువంటి భగవత్ సేవలు మనకు బోధించడం జరిగింది. ఈ 9ట్లో మనము మొట్టమొదటిది శ్రవణం. దేని పట్ల శ్రవణము? ఈ చెవులు కేవలము ప్రతిరోజు భగవంతుడి యొక్క కథామృతాన్ని, భగవంతుడి యొక్క నామామృతాన్ని శ్రవణం చేయడానికి ఉపయోగించాలి. ఎప్పుడైతే ఈ చెవుల ద్వారా భగవంతుడి యొక్క నామ సంకీర్తన, భగవంతుడి యొక్క కథామృతాన్ని ఎవరైతే వింటారో వాళ్ళ లోపల ఏం పరివర్తన జరుగుతుందంటే ఈ భౌతికం పట్ల, భౌతిక ప్రపంచం పట్ల, భౌతిక భోగాల పట్ల, ఈ దేహం పట్ల ఆసక్తి అనేది తగ్గిపోతుంది. ఎందుకు? భగవంతుడి పట్ల ఎప్పుడైతే ఆసక్తి పెరుగుతుందో భగవంతుడి పట్ల అసూయ అనేది తగ్గిపోతుంది. భగవంతుడి పట్లనే కాదు అందరి పట్ల ఎప్పుడు ఎవరి పట్ల కూడా అసూయ, ఈర్ష్య, ద్వేషము అవి ఉండవు. అవి మన నుంచి దూరం అవుతాయి. సో అప్పుడు మనకు అవి ఎలా అవుతాయి? మనకు అలా దూరము తనంతట తనగా అవుతున్నాయా? మనము భగవంతుడు చెప్పిన విధంగా నడుచుకోవాలి. అంటే భగవంతుడి యొక్క బోధనలు ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క పర్యవేక్షణలో నిత్యము నిరంతరం ఎవరైతే శ్రవణం చేస్తారో, లైక్ ఎగ్జాంపుల్ మనము చాలా వీక్ అయిపోయి సో తినడం మానేసి సో చాలా ఇలా పడిపోయాం అనుకోండి, మాట కూడా రావట్లేదు, ఏం చేస్తారు? ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్తే ఫస్ట్ సెలైన్ ఎక్కిచ్చేస్తారు. దాని ద్వారా లిక్విడ్స్ తినే పరిస్థితులు లేము. లిక్విడ్స్, ఇంజెక్షన్స్ అది ఎక్కిన కొంచెం మనకు కాన్షియస్గా వస్తుంది, కొంచెం అలర్ట్గా అవుతాం మనము. సో కొంచెం మాట్లాడే స్థితికి వస్తాం. అదేవిధంగా మనము భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల కథా శ్రవణము చెయ్యడం వల్ల మన లోపల ఏం జరుగుతుంది? నిజమైనటువంటి చైతన్యము, అప్పటి వరకు నిద్రావస్థలో ఉన్నటువంటి కృష్ణ చైతన్యము జాగృత అవస్థకు చేరుకుంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనకు జాగృత అవస్థ వస్తుందో మనం గమనించాలా. ఆరంభ శూరత్వం లాగా చేస్తారు చాలా మంది. సో స్టార్టింగ్ లో చాలా హెవీ, ఒకేసారి 16 మాలలు, 20 మాలలు, 30 మాలలు పొద్దున 3 గంటలకు లేస్తారు. ఇది మళ్ళీ నెల తిరిగితే అసలు కనబడరు అన్నట్టు. అలా కాదు, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. సో కాబట్టి మనం నెమ్మదిగా సో చేస్తూ అది ఖచ్చితంగా
చేస్తూ ముందుకు వెళ్ళాలి. దానివల్ల ఎలా వెళ్ళగలుగుతాం? అది 2వ శ్లోకంలో చెప్తున్నారు. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. ఏంటది? రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఇలా ప్రతి పదం కూడా చాలా చాలా విలువైందండి. రాజ విద్య, విద్యల్లోకి అన్నిట్లోకెల్లా భగవంతుడి యొక్క ఈ కథ అమృతము రాజు లాంటిది. విద్యలన్నీ కూడా సేవకులు, మినిస్టర్స్ అట్లా ఎవరైనా డిఫరెన్షియేషన్ చేస్తే భగవత్ కథామృతం మాత్రము రాజు లాంటిది. విద్యల్లోకెల్లా రాజు లాంటిది. అది ఇంకా ఎటువంటిది? రాజగుహ్యం అంటే రహస్యాలకు కూడా రాజు లాంటిది. విద్యలకు రాజు, సీక్రెట్స్ ఆఫ్ నాలెడ్జ్ దీనికి కూడా రహస్యాలకు రాజు లాంటిది. తర్వాత పవిత్రం పరమ పవిత్రమైంది, ఉత్తమం దివ్యమైంది, ప్రత్యక్ష అనుభూతిని పొందొచ్చు భగవత్ సేవ. తర్వాత అది ఇంకా ఎటువంటిది? అది ఆ అవగమం అర్థమయ్యేటువంటిది, ధర్మ్యం ధర్మయుక్తమైంది, సుసుఖం అది ఎంతో సుఖాన్ని ఇచ్చేటువంటిది, కర్తం నిర్వహించడానికి, అవ్యయం శాశ్వతమైంది. ఇప్పుడు ఈ యొక్క శ్లోకము దీంట్లో ఏమంటారంటే మనకు భగవంతుడి యొక్క ఈ భక్తి కొరకు ఉన్నటువంటి సిద్ధాంతాలు, తర్వాత దాని యొక్క తాత్విక సారమంతా కూడా దాన్ని రాజవిద్య 18 అధ్యాయాలు మధ్యలో శ్లోకం చాప్టర్ ఇది. కాబట్టి అటు 8 అధ్యాయాలు, ఇటు 9 అధ్యాయాలు. ఇది 9 అంటే నెక్స్ట్ ఇంకా 9 అధ్యాయాలు ఉన్నాయి. సో కాబట్టి మధ్యలో సారం అటువంటిది ఈ చాప్టర్. తర్వాత మనకు భారతదేశ చరిత్రలో భగవద్గీత గురించి ఎంతో మంది అద్భుతమైనటువంటి కామెంట్ చేశారు. వాళ్ళలో గౌతముడు, కనాదుడు, కపిలుడు, యాజ్ఞవల్క్యుడు, శాండిలుడు, వైశ్వానరుడు వీళ్ళందరూ కూడా అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో గొప్ప మార్గాన్ని చూపించినటువంటి వాళ్ళు. సో ఇక్కడ దీన్ని రాజవిద్య అని ఈ ప్రతి పదానికి కూడా చాలా వివరణ ఇచ్చారన్నట్టు భగవంతుడు. రాజవిద్య ఎందుకు అంటున్నారు? ఇది భగవంతుడి యొక్క తత్వంలో లేదా ఆధ్యాత్మిక జ్ఞాన రంగంలో మనకు ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్ అన్నింటినీ కూడా భగవంతుడు ఎవరు, ఈవెన్ భగవద్ దర్శనాన్ని కూడా ఇచ్చాడు. ఈ సృష్టికర్త ఎవరు, మొత్తం ఈ సృష్టిలో మనం ఎలా వచ్చాము, ఈ దేహం అంటే ఎవరు, మనం అంటే ఎవరు, దేహాన్ని ఎలా విడవాలి, దేహం విడిచిన తర్వాత మనం ఏమవుతాం, ఏ టు జెడ్ మనకి ఇక్కడ జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. అది ఆత్మ. మనం బయట యూనివర్సిటీస్లో దాంట్లో చూస్తే సో ఈ మెటీరియల్ సబ్జెక్ట్స్ ఎన్నో ఉంటాయి, కానీ ఆత్మకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఎక్కడా కూడా లేదు. కానీ భగవద్గీతలో భగవంతుడు చాలా చక్కగా వివరించారు మనం ఎవరము అనేది. కాబట్టే సమస్త రహస్య జ్ఞానాలు కూడా రాజు అయినటువంటిది ఈ భగవద్గీత, స్పెషల్గా ఈ 9వ అధ్యాయము. రహస్యం ఎట్లా ఇక్కడ మనకు చెప్తున్నారు. సాధారణంగా జనులు ఈ రహస్య జ్ఞానంలో విద్యావంతులు కారు. వారు బాహ్య జ్ఞానంలోనే, మెటీరియల్ ఎడ్యుకేషన్లోనే వాళ్ళు ఉత్తీర్ణులై ఉంటారు. దానికి డిపార్ట్మెంట్స్ చెప్తున్నారు. ఏంటి మెటీరియల్ ఎడ్యుకేషన్? సో ఆర్ట్స్ సైడ్ అయితే రాజనీతి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, తర్వాత సైన్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ యూనివర్సిటీస్లలో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండొచ్చు. కానీ ఆత్మ గురించి, దేహం గురించి, వాటి సంబంధము, పరమాత్మ గురించి, వీటి గురించి ఎక్కడ కూడా చెప్పలేకపోయారు. అవి డిస్కస్ చేయలేదు. కేవలము మన యొక్క ఈ సనాతన ధర్మ ఎవరైతే ఆర్గనైజేషన్ ఉన్నారో వాళ్ళు మాత్రమే బోధిస్తా ఉన్నారు ఆచార్యుల ద్వారా. సో ఇది ఎటువంటిది మరి? వేరే జ్ఞానాలు ప్రతిసారి మార్పు, కొత్త సైంటిస్ట్ వస్తాడు, దాంట్లో ఏదో కనుక్కుంటాడు, మారుతుంది. కానీ దీంట్లో ఈ ఆధ్యాత్మిక జ్ఞానము మార్పు లేనటువంటిది ఇది. సో దీంట్లో సనాతన కాలం నుంచి అలానే ఉంది. దీన్ని ఎవరు మార్పేం చేయలేదు. ఎందుకు? ఇది ఆత్మ జ్ఞానం. ఆత్మకు మార్పు లేదు, ఆత్మ జ్ఞానానికి కూడా మార్పు లేదు. ఆత్మ గురించి చెప్తున్నారు. ఆత్మ
మార్పు, దేహానికి మార్పు ఉంటుంది. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముయ్యతే. దేహము మారుతా ఉంటుంది కానీ ఆత్మ మార్పు ఉండదు. శాశ్వతము ఆత్మ అని ఎవరైతే తెలుసుకుంటారో అదే రహస్యమైనటువంటి జ్ఞానము. తర్వాత ఇది పవిత్రంగా మనకు బోధిస్తున్నారు. ఈ జ్ఞానము చాలా పరమ పవిత్రమైంది. ఎందుకు పరమ పవిత్రమైంది? ఇది మనకు మన జీవితాన్ని ఉద్ధరించి మళ్ళీ పునర్జన్మ లేకుండా భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లేటువంటిది. మరి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లాలంటే మనం చేయవలసినటువంటి డూస్ అండ్ డోంట్స్ కర్మలేంటి? 3 రకాలైనటువంటి కర్మలు ఉంటాయి. 1 సకామ కర్మలు, 2 వికర్మలు, 3 అకర్మలు. సో మనం ఆల్రెడీ చాలా సార్లు కూడా డిస్కస్ చేసాం ఈ కర్మలు ఎలా ఉంటాయి అనేది. సకామ కర్మ, ఈ కర్మల వల్ల మనకేమొస్తుంది? మనకు పాప పుణ్య కర్మలు. దానికే మనం ఇంతకుముందు ఏం చెప్పామంటే సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, క్రియమాన కర్మలు. ప్రజెంట్ లైఫ్లో మనము పాపం కానీ పుణ్యం కానీ తర్వాత ఏదైతే కర్మలు చేస్తున్నామో దాన్ని క్రియమాన కర్మలు అంటారు. క్రియమాన కర్మలు వెళ్ళి సంచిత కర్మ అనే గోడౌన్లో ఉంటాయి. సంచిత కర్మల అనే గోడౌన్లోంచి నెక్స్ట్ జన్మ తీసుకునేప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుట్ లాగా ఏవైతే మన పాప కర్మ 2 గోడౌన్స్ ఉంటాయి. సో సపోజ్ నెక్స్ట్ లైఫ్లో నేను కొన్ని పాపాలు కొన్ని పుణ్యాలు అనుభవించేది అనుకోని రెండిటి కాంబినేషన్తో ఒక దేహం వస్తుంది. అలా మనం అనంత కాలము నుండి ఎన్నో సంచిత కర్మలు అవన్నీ కూడా సంచిత కర్మ గోడౌన్లో ఉన్నాయి. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చాలా చక్కగా చెప్పారు. ఒక చెట్టు మొలవాలంటే ఒక విత్తనాన్ని భూమిలో నాటుతాం మనం. విత్తనం నాటినప్పుడు అది ఇమ్మీడియట్గా పెరగదు. కొంతకాలం తర్వాత చిన్నగా 2 ఆకులతో మొలకెత్తుంది. అది పెద్ద వృక్షంగా రూపాంతరం చెందుతుంది. తర్వాత అది పూలు పండ్లనిస్తుంది. అదేవిధంగా మన యొక్క పాపకర్మలు పుణ్యకర్మ చిన్నగా మొలకెత్తు అది మనం పాపాలను అనుభవించాల్సి ఉంటుంది, పుణ్య ఫలాలను కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఎప్పటి వరకు? ఇది అనంత కాలం నుండి జరుగుతూ ఉంది. అంటే మనం చేసేటువంటి ఈ జన్మలో చేసే కర్మలు సంచిత కర్మలుగా మారుతాయి. నెక్స్ట్ జన్మ తీసుకునేటప్పుడు అది ప్రారబ్ధ కర్మను తీసుకొని మనము ఇలా పునరపి జననం పునరపి మరణం మనము చక్రంలో తిరుగుతూ ఉంటాము. దీని నుంచి తప్పించుకోవాలి అని ఎలా మనం తప్పించుకోవడం అంటే 7వ అధ్యాయం ఈ ప్రారబ్ధ కర్మలు పాపపుణ్య కర్మల గురించి 7వ అధ్యాయము 28వ శ్లోకంలో మనకు చెప్తున్నారు. ఏమంటే భగవంతుడు ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్య కర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. మనము పూర్వజన్మలోను ప్రస్తుత జన్మలోను పుణ్య రీతిలో వర్తించిన వారు పాపములు పూర్తిగా నశించిన వారు అయిన జనులు భ్రాంతిమయ ద్వంద్వాల నుండి ముక్తులై స్థిర నిశ్చయంతో నా సేవలో నెలకొంటారు. ఎవరైతే ఈ పాప పుణ్య కర్మల సీక్రెట్ తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే భగవంతుడి సేవలో నియుక్తమవుతారు. మిగతా వాళ్ళు నియుక్తం కారు. దీని గురించి మనము నిజంగా ఇది ఉంటుందా అంటే ఇది రీసెంట్గానే జరిగింది. ఒకసారి ఏమంటారంటే ఒక భక్తుడు ఆయన మంచి భక్తి చేస్తూ ఉంటాడు. తర్వాత ఓ గురువు గారి దగ్గర దీక్ష తీసుకొని తర్వాత ఆయన సన్యాసిగా సాధువుగా మారిపోతాడు. కానీ సాధువులు సన్యాసులు ఏం చేస్తారు? భిక్షాటన చేసుకుంటూ దొరికితే తింటారు, లేదంటే భగవంతుడు భజన చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ సాధువుకు ఒక ప్రసాదము అది ఇది అంటే చాలా ఇష్టము, మంచిగా తినాలా, ఒక దగ్గర ఉండాలని. అయితే ఆయన ఏం చేస్తాడు? ఒకసారి ఒక సాధువుల యొక్క సమూహము అలా పాదయాత్ర వెళ్తా ఉంటది. దాంట్లో ఆ గురువు గారి పర్మిషన్తో వెళ్తాడు. అయితే వాళ్ళు ఒక ప్రదేశంకు వెళ్తే అక్కడ హైవేలో ఒక ఆశ్రమం ఉంటుంది. ఆశ్రమాన్ని ఆ యజమాని చాలా బాగా మెయింటైన్ చేస్తుంటాడు. సో సాధువులకు ఎన్ని రోజులున్నా కూడా గొప్ప సత్కారాలు భోజనాలు ఉండడానికి అన్ని ఏర్పాటు చేస్తాడు. ఎట్లా అంటే ఫుడ్ సో ప్రతి పూటకు చాలా అద్భుతమైన టేస్టీ ప్రసాదాలు పెడతా ఉంటాడు. సో ఈయన పేరు రామ్దాస్కు ఆ ఆశ్రమం చాలా నచ్చుతుంది. అక్కడ ఉన్నంత కాలం ఆ గురువు గారు ఆ ఆశ్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కథామృతము భజనామృతము కీర్తనామృతము చేసి కొన్ని రోజులు ఉండి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఫెసిలిటీస్ ప్రసాదం పట్ల
ఏ రామదాస్ కు ఆకర్షితులవుతాడు. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆ రామదాస్ యజమానికి అడుగుతాను, నేను ఇక్కడ ఉండొచ్చా అని. అప్పటి వరకు అక్కడ స్వామీజీస్ కానీ ఎవరు లేరు. ఆయనకు చాలా సంతోషం అనిపిస్తుంది. సరే, ఒక సాధువు ఉంటా అంటే ఇంకేం కావాలని చెప్పి సరే ఉండండి అంటాడు అన్నట్టు. ఉండండి అన్నప్పుడు ఆయన అక్కడ సేవ చేసుకుంటూ ఉంటాడని వాళ్ళు అనుకుంటారు. కానీ సేవ చేసుకుంటూ ఉండకుండా ఆయన హాయిగా టైం టు టైం, అంటే సాధువులు ఉన్నప్పుడు ప్రసాదం తీసుకుంటూ కథ వినంగానే హాయిగా రెస్ట్ తీసుకుంటుండే. ఇప్పుడు ఈ ఒక్కడున్నప్పుడు ఒక్కడు ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇట్లా వచ్చి కాలు నిలబడుతున్నారు. సో ఆయన ప్రసాదం తీసుకోవాలి, హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు, అరే ఈయన అంతకుముందు ఏదో పని చేస్తుండే, ఇప్పుడు ఏమీ ఆ, సేవ చేయట్లేదు అని చెప్పేసి అనుకొని వాళ్ళు ఆ యజమానికి కంప్లైంట్ చేస్తారు. ఈయన ఏమీ సేవ చెయ్యట్లేదు ఎలా అని. యజమాని అంటాడు పోనీలే అని చెప్పేసి అనుకుంటాడు. సో ఆ పని వాళ్ళు పోనీ అట్లీస్ట్ దేవుడి సేవ, మన ఆర్తి కానీ లేకుంటే కథామృతం కానీ ఏమీ చేయడు ఆయన. టైం టైం ప్రసాదం తీసుకోవాలా, హాయిగా రెస్ట్ తీసుకోవాలా. ఆయన ఏ స్థితికి ఎదిగిపోయాడంటే చాలా సోమరిలాగా అయిపోతాడు. అలానే కొంతకాలానికి ఆయన చనిపోతాడు అన్నట్టు. చనిపోతే ఏమవుతాడు? ఆయన అదే ఆశ్రమంలో గోశాలలో ఒక ఆవుగా జన్మిస్తాడాయన. అంటే తన ప్రారంధ కర్మ ఏమైంది, ఆయన సజ్జలుగా ఏమీ సేవ చేయకుండా హాయిగా తినుకుంటూ కూర్చుంటే ఆయన వాళ్లకు రుణపడిపోతాడు అన్నట్టు. ఈవెన్ తన భక్తి కూడా చక్కగా చేయట్లేదు ఆయన. అప్పుడు అక్కడ పుట్టడం అయితే ఎద్దుగా పుడతాడు. చాలా బలిష్టంగా ఉంటుంది. కానీ ఆయన లాస్ట్ లైఫ్‌లో ఏం అలవాటు ఉంది ఆయనకు? తినాలా, రెస్ట్ తీసుకోవాలా, తినాలా, రెస్ట్ తీసుకోవాలా. ఇక్కడ ఎద్దు చిన్నప్పుడు చాలా బాగుంది. మంచిగా హెల్తీగా ఉంది. పెరిగిన తర్వాత కూడా అలానే తయారైంది. వీళ్ళనుకున్నారు ఎద్దంటే మన పొలానికి చాలా పనికొస్తదని బాగా దానికి తిండి పెట్టేవాళ్ళు. అది పెరిగిన తర్వాత కడుపు నుండి తినాలా, కానీ పని అంటే పడుకోవాలా. అరే ఇదేంటి ఇలా చేస్తుంది అని చెప్పి చాలా బాధపడతారు వాళ్ళు. అప్పుడు యజమాని అంటాడు, పోనీలే ఒకటే కదా తింటే తినండి అంటే, వీళ్ళు పని వాళ్ళు దానికి ఫుడ్ పెట్టరు కరెక్ట్‌గా. అది పాపం ఏడుస్తా ఉంటది. సో తర్వాత ఒకరోజు ఇలానే సాధువుల యొక్క సంఘం వస్తే అందులో ఒక గురువు గారికి అడుగుతారు ఆ యజమాని, ఇలా మా దగ్గర ఒక ఎద్దుంది, తిండి మాత్రం ఫుల్‌గా తింటది. అసలు ఏమీ పని చేయట్లేదు అంటే, సరే ఒకసారి చూద్దామని తన రూమ్‌కు తీసుకొని రమ్మంటాడు ఆ ఎద్దుని. ఏకాంతంలో నేను మాట్లాడాలనుకుంటున్నాను, మీరు వెళ్ళండి అంటాడు. అప్పుడు ఆ ఎద్దుతో మాట్లాడతాడు. చూడంగానే గుర్తుపడతాడు ఆయన. ఏంటి రామదాస్, నీ ప్రారబ్ధ కర్మని ఇంకా పెంచుకోవాలనుకుంటున్నావా? లాస్ట్ లైఫ్‌లో నువ్వు చేసిన దానికే ఎద్దుగా పుట్టావు. ఇప్పుడు ఈ ఎద్దుగా మళ్ళీ వాళ్ళకు రుణపడిపోతే మళ్ళీ మళ్ళీ ఇదే ఆశ్రమంలో నువ్వు జంతువుగా జన్మించాల్సొస్తుంది. ఈ ఒకే నీ ప్రారబ్ధ కర్మని ఇప్పుడు తొలగించుకుంటే అంటే భగవంతుడికి శరణాగతి, మానవ జన్మైతే కాదు. ఈ జన్మలో ఉన్న నువ్వు సేవ చేసుకో. నెక్స్ట్ జన్మలో మళ్ళీ భక్తుడిగా పుట్టి సంపూర్ణ శరణాగతి భగవంతుడికి పొంది మళ్ళీ నువ్వు భగవద్ధాం వెళ్ళగలుగుతావు అంటే అప్పుడు ఇలా తల ఊపి ఆ గురువు గారు చెప్పి పోయిన రోజు నుంచి ఫుల్గా పనిచేస్తుంది. అర్థమైందా? కాబట్టి ఈ మన ప్రారబ్ధ కర్మలను తెలుసుకొని మనం ఈ లైఫ్‌లో ఈ క్రియమాన కర్మలు ఇవన్నిటి నుంచి కూడా మనం ముక్తి పొందాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు చేయవలసింది ఏకైక లక్ష్యం కర్మయోగం కాదు, జ్ఞానయోగం కాదు. ఈవెన్ భక్తి యోగానికంటే కూడా మించింది. భక్తి యోగంలో అన్నిటికంటే నవదా భక్తుల లాస్ట్‌దేంటి? ఆత్మ నివేదనం, సంపూర్ణ శరణాగతి. ఎవరైతే భగవంతుడి యొక్క సంపూర్ణ శరణాగతి పొందుతారో, ఏ రోజు భగవంతుడి దగ్గర వచ్చి హే కృష్ణ నేను నీవాణ్ణి, నీకు సంపూర్ణ శరణాగతుణ్ణి అని ఎవరైతే భగవంతుడికి ప్రకటిస్తారో, దానికి మన భగవద్గీతలో ఏ శ్లోకంలో ఉంది? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. సో ఎవరైతే ఆ విధంగా భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుడు కోరిన విధంగా భక్తియుత సేవ చేస్తారో అప్పుడు మీకు అపవిత్రం అనేది ఉండదు. పవిత్రం భగవంతుడి యొక్క సేవలో నియుక్తమవుతాయి. అప్పుడు మన జీవితం పవిత్రమవుతుంది. మన కర్మలు పవిత్రమవుతాయి. వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా భగవత్ సంబంధితమే చేస్తారు. అప్పుడు భగవత్ సంబంధం లేనటువంటి ఒక్కటి కూడా చెయ్యరు. అప్పుడు ఏమవుతుంది? మన భక్తి ప్రత్యక్ష భక్తిగా మారిపోతుంది. ఏమన్నాడు ఇక్కడ? రాజవిద్య రాజవీర్యం పవిత్రం ఇదముత్తమం. సో మనం మన యొక్క దేహాన్ని, మన
హృదయాన్ని, మన ఇంటిని, మన కర్మలను, మనం తినే ఫుడ్‌ని ఇవన్నిటిని కూడా పవిత్రంగా మార్చుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది భగవంతుడి యొక్క హరినామ జపము, హరి కథామృతము, హరి ప్రసాదామృతము మనని పవిత్రం చేస్తుంది. మన చిత్తాన్ని పవిత్రం చేస్తుంది. మన యొక్క మనసుని పవిత్రం చేస్తుంది. మన హృదయాన్ని పవిత్రం చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఎలా అంటే మనని అపవిత్రం అనేది ఈ సృష్టిలో ఎవరు కూడా చేయలేరు. దానికి అద్భుతమైనటువంటి లీల ఏంటంటే 500 ఇయర్స్ కింద హరిదాస్ ఠాకూర్ ఆయన ముస్లిం ఫ్యామిలీలో జన్మించిన చైతన్య మహాప్రభు శిష్యుడిగా మారిపోయి చైతన్య మహాప్రభు యొక్క ఆదేశానుసారము భగవంతుడి యొక్క నామాన్ని 3 లక్షల సార్లు నామాన్ని చేయడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క 3 లక్షల సార్లు నామం జపం చేస్తున్నారో ఆ ఏరియాలో ఉన్నటువంటి మిగతా బ్రాహ్మణులకు వాళ్ళకు వీళ్ళకందరికీ కూడా ఆయన పేరు మొత్తం నలుమూలలా ప్రచారం అవుతా ఉంటుంది. అప్పుడు వాళ్ళకు ఈర్ష్య, అసూయ సరే ఈయన చాలా మనకంటే కూడా చాలా పాపులర్ అయిపోతున్నాడు. ఈయనని ఎలాగన్నా ఈ పాపులారిటీ తగ్గించాలా, ఇతన్ని భక్తి నుంచి పడగొట్టాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక వేశ్యని చాలా అందగత్తె. ఆ వేశ్యని ఆయన దగ్గరకు పంపిస్తారు. వేశ్య వస్తుంది. ఏమన్నాడు ఆయన? సో ఏంటి ఎందుకు వచ్చావంటే, సో నేను ఈ రాత్రి మీతో గడిపి నా కోరికను తీర్చుకోవాలనుకుంటున్నాను. ఓకే, నో ప్రాబ్లం. ఇట్లా కూర్చోండి. నేను కొద్దిగా నా నిత్య నియమమైనటువంటి నామ జపము, హరినామ జపము చేసేది ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మీ కోరికను తీరుస్తానంటాడు. చేస్తా ఉంటాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అలా భగవంతుని నామం చేస్తూ ఉంటాడు. ఆమె రాత్రి 12 వరకు ఉంటుంది, పడుకుంటుంది. పొద్దున్న లేచి చూస్తే హరిదాస్ ఠాకూర్ మళ్ళీ జపం చేస్తూనే ఉన్నాడు. అప్పుడు అంటే, ఏంటి స్వామీజీ మీరు మాట ఇచ్చారు, నా కోరిక నెరవేర్చలేదు అంటారు. సరే ఈ రోజు రా అంటాడు. సెకండ్ డే మళ్ళీ బాగా అలంకరించుకొని వస్తుంది. సో అప్పుడు కూడా అంటాడు, కొద్దిగా నేను నామజపం చేసేది మిగిలిపోయింది, డేలో చేయాల్సింది, అది అయిపోయిన తర్వాత మీ కోరిక నెరవేరుస్తానంటాడు. తర్వాత అప్పుడు కూడా మళ్ళీ ఆమె అలా 12 తర్వాత నిద్రలోకి వెళ్ళిపోతుంది. హరిదాస్ ఠాకూర్ రాత్రంతా జపం చేస్తున్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ్ హరే హరే. సెకండ్ డేకి వచ్చేసరికి ఆమె 60% మారిపోయింది. అప్పుడు అంటుంది, స్వామీజీ మీరు నా కోరిక నెరవేరుస్తా అన్నారు. థర్డ్ డే మళ్ళీ రమ్మంటాడు. ఈ రోజు చూద్దామంటాడు. థర్డ్ డే కూడా వచ్చింది బాగా అలంకరించుకొని. సో అప్పుడు కొద్దిగా నామం మిగిలిపోయినాయి రౌండ్స్, అవి అయిపోయిన తర్వాత నీ కోరిక నెరవేరుస్తాను. అప్పుడు మళ్ళీ నామం చేస్తున్నాడు. ఆమె పడుకున్నది. తెల్లారి లేచి చూస్తే ఆమె లోపల కంప్లీట్ గా పరివర్తన, చేంజ్ వచ్చింది అన్నట్టు. చేంజ్ రావటమే కాదు, ఆయన కాళ్ళ మీద పడిపోయి, స్వామి నన్ను క్షమించండి, క్షమించుమని అడిగే అర్హత కూడా నాకు లేదు. మీరు పరమ పవిత్రులు, మిమ్మల్ని వచ్చి అపవిత్రంగా చెయ్యమని పలానా వాళ్ళు నన్ను పంపించారు. కానీ మీ పవిత్రత ఎటువంటిదంటే మిమ్మల్ని ఏ శక్తి కూడా అపవిత్రం చేసే ప్రసక్తి లేదు. దీనికి మనకు ఆచార్యులు చెప్తున్నారు. ఇది దేని వల్ల సాధ్యమైంది? హరిదాస్ ఠాకూర్ భగవంతుడి యొక్క హరినామ సాంగత్యాన్ని తీసుకున్నాడు. అదేవిధంగా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల సాంగత్యం వల్ల ఆయన లోపల అంత పవిత్రత చేకూరింది. అదే కాకుండా ఇంకా మనకు చెప్తున్నారు వేదాంత సూత్రాల్లో 3.2.26 ప్రకాశస్య కర్మణ్ణి అభ్యాసాత్. భక్తియుత సేవ ఎంత శక్తివంతమైందంటే అది మన పూర్వ జన్మ యొక్క సంపూర్ణ ప్రారంధాన్ని, సంచిత కర్మలను కూడా తొలగిస్తుంది. ఈ జన్మలో సపోజ్ మనం ప్రారంధ కర్మ వల్ల ఏదో జన్మ తీసుకున్నాం. ఆ జన్మలో ఒకవేళ మన అదృష్టం కొద్దీ మనకు ఉత్తమ భక్తుల సాంగత్యం ఒకవేళ దొరికింది అనుకోండి, మన మొత్తం ప్రారంధ కర్మ, సంచిత కర్మ, క్రియమ అన్ని కూడా భస్మీపట్లం అవుతాయి. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే నారద ముని పూర్వ జన్మలో ఆయన దాసీపుత్రుడిగా జన్మిస్తాడు. ఆ దాసీపుత్రుడిగా జన్మించినప్పుడు చాతుర్మాస్యం అంటే 4 నెలలు వ్రతం వస్తుంది. అప్పుడు వీళ్ళొక ఆశ్రమంలో నారదముని వాళ్ళ అమ్మగారు దాసిలాగా పనిచేస్తుంది. అప్పుడు అక్కడికి కొందరు వైష్ణవ ఆచార్యులు వస్తారు, సంతులు వస్తారు. అప్పుడు వీళ్ళ అమ్మ సేవ చేస్తూ ఉంటుంది. నారదుడు 5 ఏళ్ల బాలుడు. ఆయన కూడా వాళ్ళని సేవ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా వాళ్ళ అమ్మ చనిపోవడము. అప్పుడు ఈ బాలుడు ఒక్కడే బాధపడకుండా
ఆ సాధువుల సేవ చేస్తూ, సో ఒకరోజు ఏమవుతుందంటే ఒక సాధువు దాంట్లో ప్లేట్లో ఉచ్చిష్టం మిగిలిపోతుంది ప్రసాదం. అప్పుడు ఆయన పర్మిషన్ తీసుకొని ఈ ప్రసాదాన్ని తీసుకోవచ్చా అని అడుగుతాడు. ఆ సాధువు పర్మిషన్ ఇస్తాడు తీసుకోండి అని. ఆ విధంగా ఒక్కసారి సాధువుల యొక్క ఉచ్చిష్టం తీసుకోవడం వల్ల నారదుడి లోపల కంప్లీట్ గా ఎలాగైతే మనకు తెలియకుండా హైటెన్షన్ వైర్ ఏదైనా తీగ పడిపోయింది అనుకోండి, మనం తెలియకుండా అలా పోతే అంత దూరం నుంచి కూడా పవర్ కు లాగేస్తుంది మనని. అలా ఒక్కసారి ఉచ్చిష్టం తీసుకున్నందుకే ఎంగిలి ప్రసాదం నారదుడి లోపల కంప్లీట్ గా భక్తి తత్వము వచ్చేస్తుంది. ఆయన ఇంకా సంపూర్ణంగా రావడమే కాదు, వాళ్ళు ఎటు వెళ్తే అటు వెళ్తూ వాళ్ళ దగ్గర నుంచి కథామృతం వినడానికి చాలా శ్రద్ధతో వాళ్ళు రోజు చతుర్మాసాలు ఏం జరుగుతుందండి, భగవంతుడి యొక్క కథ, భగవంతుడి యొక్క నామజపం జరుగుతుంది. వాళ్ళ దగ్గరనే కూర్చోండి, వాళ్ళ దగ్గరనే ఆ కథామృతాన్ని వింటూ ఉన్నాడు ఎవరు, నారదుడు. మహా ఆచార్యుల సాంగత్యంలో ఉన్నవాడు విద్యావంతుడు కాకపోయినా, ఏనాడు వేదాలు అధ్యయనం చేయకపోయినా అనుభూతికి అవసరం సమస్త జ్ఞానంతో పరిచయం పొందుతాడు. వాళ్ళు కేవలం ఆ సాధు సంతుల యొక్క ఆశీస్సుల వల్ల నారదుడు ఆ జన్మలో గొప్ప భక్తుడిగా ఉండి వాళ్ళ ఆశీస్సుల వల్ల నెక్స్ట్ జన్మ ఆ దాసీ పుత్రుడిగా శరీరాన్ని వదిలేసిన తర్వాత నెక్స్ట్ జన్మలో గొప్ప భక్తుడుగా మారిపోయాడు. ఎటువంటి భగవంతుడి యొక్క ఈ లైన పరంపరలో ఒక ఆచార్యుడుగా మారిపోయాడు నారదుడు. సో ఎలా అయినా తన యొక్క బ్రహ్మ మానస పుత్రుడిగా జన్మించి బ్రహ్మ నుండి స్వయంగా జ్ఞానాన్ని స్వీకరించి ఆ జ్ఞానాన్ని బ్రహ్మ యొక్క ఆదేశానుసారము ఇతరులందరికీ ప్రసాదంలాగా ఆ జ్ఞానాన్ని పంచేవాళ్ళు. ఈ సకల శాస్త్రాలు రాసినటువంటి వేదవ్యాసుల వారి గురువు గారు కూడా నారదుడే. సో ఇక్కడ మనకు ఈ రాజ విద్యని ఆ ధర్మము దాంట్లో అన్ని రకాలుగా మనకు ఉన్నాయి. మనకు ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది మనకు నిజమైనటువంటి మానవ ధర్మము. ఈ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో సుసుఖం, ఇది చాలా సుఖాన్ని ఇస్తుంది. ఎట్లా మనము ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో మొట్టమొదటి భగవన్నామము, భగవత్ కథామృతం, వాటిని ఏమంటారు, నామామృతము, కథామృతము, ప్రసాదామృతము, ప్రతిదీ కూడా అమృతంతో పోల్చడం జరుగుతుంది ఇక్కడ. తర్వాత భగవంతుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి, నాకు ఫలాన్ని గాని పుష్పాన్ని గాని జలాన్ని గాని పత్రాన్ని గాని అర్పించండి, దాని ద్వారా మీకు చాలా సులభంగా జీవన్ముక్తులను చేసేస్తాను. అంటే మనం ముఖ్యంగా మన బాడీలో మార్పు ప్రసాదం వల్లనే వస్తుంది అన్నట్టు. ఆ ప్రసాదం తీసుకుంటే ఆ విధంగా మనం కర్మలు చేసే అవకాశం ఉంటుంది. కేవలం భగవంతుడికి పాద పద్మాలకు అర్పించినటువంటి ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల, తులసి భగవత్ పాదాలకు అర్పించిన తులసి వల్ల సనత్ కుమారులు వీళ్ళు నలుగురు చతుర్కుమారులు గొప్ప భక్తులుగా మారిపోయారు. అంతకుముందు వాళ్ళు జ్ఞానులుగా ఉండేవాళ్ళు. కాబట్టి ఇక్కడ మనందరం కూడా భగవంతుడి యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే మనము భగవంతుడి శుద్ధ భక్తియుత సేవలో నెలకొని ఉండాలి. మరి ఆ శుద్ధ భక్తియుత సేవలు నెలకొని అంటే సాధు సంఘాన్ని మనం ఎప్పుడు నిరంతరము కోరుకోవాలి. సాధు సంఘంలో జీవన్ముక్తులం కాగలుగుతాం. మరణించిన తర్వాత మోక్షం కాదు, జీవించి ఉండగానే మనము ముక్తులుగా జీవించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం సాధు సంఘాన్ని దూరం చేసుకుంటే మనము జీవించుండం కాదు కదా, మరణించిన తర్వాత కూడా మనము ముక్తిని పొందలేము, కష్టం. దానికి ఏమంటారు, శ్రీమద్ భాగవతంలో చెప్పిన విధంగా ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత, మనిషి హృదయంలో ఉండి కల్మశాలన్నీ తొలగినప్పుడు భగవంతుడు ఎవరో అర్థం చేసుకోగలుగుతాడు. ఈ కథామృతం ఎందుకు, మన హృదయంలో ఎన్నో మలినాలు ఉన్నాయి, వాటన్నింటినీ తొలగించుకోమంటే నిత్యం భాగవత సేవయాం నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయాం. మన హృదయంలో ఉన్నటువంటి మలినాలను భగవంతుడి యొక్క భగవద్గీత భాగవతం ద్వారా తొలగించుకున్నట్టు అవుతే అప్పుడు మనకి ఏమవుతుందండి, మన హృదయము పవిత్రంగా మారుతుంది, దేహం పవిత్రంగా మారుతుంది, మన గృహము పవిత్రంగా మారుతుంది, మన యొక్క సాధు సంఘం కూడా చాలా పవిత్రంగా
మారుతుంది. ఎప్పుడైతే మనం పవిత్ర జీవితాన్ని గడుపుతామో తప్పకుండా పరంధామము, పరమ పవిత్రమైన ధామాన్ని చేరుకుంటాం. ఒకవేళ ఎవరైతే ఇటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ, సువర్ణ అవకాశమైనటువంటి మానవ దేహాన్ని భగవద్భక్తి చెయ్యకుండా వృధా చేసుకుంటే వాళ్ళు మళ్ళీ ఈ పునరపి జననం పునరపి మరణం చక్రంలో పడిపోయి ఎప్పటికి భక్తులు అవుతారో తెలియదు. కాబట్టి ఈ భక్తియుత సేవలో శ్రద్ధ లేని వాళ్ళు భగవంతుడు డిక్లేర్ చేస్తున్నాడు, నన్ను పొందలేరు, ఇట్ ఈస్ ఫర్ షూర్ అంటున్నాడు. ఎందుకు? తిరిగి వాళ్ళు ఈ జన్మ మృత్యు భరితమైనటువంటి ఈ దేనికి భౌతిక ప్రపంచానికి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి భౌతిక ప్రపంచానికి తిరిగి రాకుండా ఉండాలి అంటే భక్తుల సాంగత్యంలో మనం జీవితాన్ని మాక్సిమం గడపడానికి శ్రద్ధ కలగాలి, శ్రద్ధతో ఉండాలి. ఎవరు ఇక్కడ మనకు ఈ భౌతిక ప్రపంచంలో దురదృష్టవంతులు అని చెప్తున్నారంటే ఎవరైతే భక్తుల సాంగత్యము దొరికినా దాని పట్ల శ్రద్ధ ఉండదో వాళ్ళు నిజమైనటువంటి దురదృష్టవంతులు. ఎవరు అదృష్టవంతులు? భక్తుల సాంగత్యం కొరకు ఎంత దూరమైనా వెళ్ళి ఆ భగవద్భక్తుల సంఘంలో భగవంతుడి యొక్క కథామృతాన్ని ఎవరైతే శ్రవణం కీర్తనం చేస్తారో వాళ్ళు నిజమైనటువంటి అదృష్టవంతులు. వాళ్ళు శ్రీమద్ భాగవతం 4.31.14 చెప్తున్నారు, యథా తరోర్మూల నిషేచనేన తృప్యంతి తత్ స్కంద భుజోపశాఖ ప్రాణోపహారశ్చ యతేంద్రియానం తథైవ సర్వార్హణ అచ్యుతేజ్య. సో దీంట్లో చెప్తున్నారు మనము ఎవరి సేవ చెయ్యాలా అంటే ఇక్కడ భగవంతుడి పట్ల శ్రద్ధ లేదు, కానీ ఎవరి పట్ల ఉంటుంది? వాళ్ళు భౌతికమైనటువంటి వ్యక్తుల పట్ల, భౌతిక భోగాల పట్ల. ఏమంటున్నారు? ఎవరైతే భగవంతుడికి సేవ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఎగ్జాంపుల్ చెట్టుతో పోలుస్తూ చెప్తున్నారు. ఎవరైతే చెట్టు పెద్ద వృక్షం ఉంది, దాని ప్రతి కొమ్మ ప్రతి ఆకుకు నీళ్ళు పోయాలంటే సాధ్యం కాదు. కానీ ఎవరైతే ఆ చెట్టు మొదటికి మూలానికి నీళ్ళు పోస్తారో ప్రతి కొమ్మ ప్రతి రెమ్మ ప్రతి ఆకుకు నీళ్ళని అందించిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఈ దేవతల 33 కోట్ల దేవీ దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క ఇంద్రియాలతో సమానము. ఒకవేళ భగవంతునికి సేవ చేస్తే వాళ్ళందరికీ సేవ చేసినటువంటి పుణ్య ఫలితం దొరుకుతుంది మనకు. తర్వాత అటువంటి శ్రద్ధ వృద్ధి పొందడమే కృష్ణ భక్తి భావన పద్ధతి. మనం రోజు రోజుకు కొద్దిగా ఒక స్టెప్ ముందుకేస్తే అక్కడే ఉండకూడదు, వెనకకు రావద్దు, ముందుకే వెళ్తూ ఉండాలి. కృష్ణ భక్తి భావన కలిగిన వ్యక్తులలో 3 తరగతులు ఉన్నారు. అంటే కృష్ణ భక్తి భావనలో 3 తరగతుల వ్యక్తులు. శ్రద్ధ 18వ అధ్యాయంలో కూడా మనకు ఈ దానము, తపస్సు, శ్రద్ధ వీటి గురించి 17వ అధ్యాయంలో మనకు చెప్పడం జరిగింది. అక్కడ మనకు చాలా డీటెయిల్ గా ముందు మనము చర్చిస్తాం. ఆ శ్రద్ధాత్రయ విభాగములు 17వ అధ్యాయంలో ఈ శ్రద్ధ 3 రకాలు ఉంటుంది. సత్వగుణ శ్రద్ధ, రజోగుణ శ్రద్ధ, తమోగుణ శ్రద్ధ అనేవి ఉంటుంది. ఇక్కడ మనము అంత డీటెయిల్ వెళ్ళకుండా సో ఏం చెప్పారు దాని పట్ల మనం చర్చిద్దాం. ఓకే, ఎవరైతే 3వ తరగతిలో వారికి శ్రద్ధ ఉండదు, అలవాటు ప్రకారంగా వారు భక్తులు నెలకొన్నప్పటికీ ఉన్నతమైన పూర్ణత్వ స్థితిని సాధించలేరు. సో ఎవరైతే 3వ రకం శ్రద్ధ ఉంటారో వాళ్ళు పూర్ణత్వాన్ని పొందలేరు. అర్థమైందా? భక్తిలో నెలకొన్న పూర్తి నమ్మకము శ్రద్ధ లేని కారణంగా కృష్ణ భక్తి భావంలో నెలకొనడం కష్టమవుతుంది. సో ఎవరికైతే భగవంతుడి యొక్క కథామృతము, భగవంతుడి పట్ల శ్రద్ధ ఉండదో వాళ్ళు చాలా కాలం భక్తిలో నెలకొనడం అనేది చాలా కష్టం. ఎవరికైతే అత్యంత శ్రద్ధ ఉంటుందో వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు, శ్రద్ధ ద్వారానే మనిషి కృష్ణ భక్తి భావంలో ప్రగతిని సాధిస్తాడు. శ్రద్ధ పెరగడానికి సంబంధించినంత వరకు భక్తి శాస్త్రాలలో నిష్ణాతుడు, దృఢమైన శ్రద్ధ స్థితికి చేరినవాడు అయిన వ్యక్తి కృష్ణ భక్తి భావంలో ఉత్తమ శ్రేణి వ్యక్తి అవుతాడు. శాస్త్రాల పట్ల శ్రద్ధ ఉండాలా, శ్రవణం కీర్తనం శాస్త్రాల గురించి. తర్వాత దృఢమైనటువంటి శ్రద్ధ, మామూలు షేకింగ్ శ్రద్ధ ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ మనం చెప్తున్నాడు. భక్తి శాస్త్రాల అవగాహనలో ఎక్కువ ప్రగతిని సాధించకపోయినా కృష్ణ భక్తే అంటే కృష్ణ సేవ ఉత్తమమైన మార్గం అనే
దృఢమైన విశ్వాసాన్ని అప్రయత్నంగా కలిగి మంచి శ్రద్ధతో దానిని స్వీకరించిన వాళ్ళు రెండవ శ్రేణి. తర్వాత పరిపూర్ణ శాస్త్ర జ్ఞానం కానీ మంచి శ్రద్ధ కానీ లేకపోయినా సాంగత్యం వలన సరళత్వం వలన ఆచరణకు యత్నించే మూడవ శ్రేణి వారు మూడవ శ్రద్ధ అన్నట్టు. ఈ విధంగా శ్రద్ధ మూడు రకాలుగా ఉంటుంది. కానీ మనము టాప్ క్లాస్ శ్రద్ధ అంటే భగవంతుడి శాస్త్రాల్లో సంపూర్ణ నిష్ణాతుడు. మనం రోజు వింటున్నాం, మనం ఎందుకు పర్ఫెక్షన్ పొందడానికి కొరకు శాస్త్రాల యొక్క జ్ఞానం సంపూర్ణంగా మనం పొందడానికి కొరకు రోజు శ్రవణం చేస్తున్నాం తప్ప ఏదో టైంపాస్కు శ్రవణం చేయట్లేదు. శ్రీకృష్ణుని యందు శ్రద్ధ కూడా మనకు మూడవ స్థాయిలో విభజింపబడ్డది. శ్రీమద్ భాగవతంలో అది వర్ణింపబడింది ఏంటంటే ఉత్తమ శ్రేణి అనురక్తి, అంటే భగవంతుడి పట్ల, ఇందాక శాస్త్రాల పట్ల మూడు రకాల శ్రద్ధ. ఇప్పుడు భగవంతుడి పట్ల ఉత్తమ శ్రేణి అంటే భగవంతుడే సర్వస్వముగా భావిస్తూ జీవించేవాడు. ద్వితీయ శ్రేణి అనురక్తి, తృతీయ శ్రేణి అనురక్తి అంటే భగవంతుడి పట్ల. ద్వితీయ శ్రేణి అంటే వాళ్ళు సంపూర్ణ శరణాగతి ఉండదు, వాళ్ళు భగవత్ శరణాగతి ఉంటుంది, బట్ వాళ్ళు భౌతికాన్ని కూడా కొద్దిగా మేనేజ్ చేస్తారు. తర్వాత తృతీయ శ్రేణి అంటే మనకి ఎట్లయితే ప్రథమ ఉత్తమ శ్రేణి అధికారి, మధ్యమ అధికారి, తర్వాత కనిష్ట అధికారులుగా సో భగవంతుడి పట్ల ఉంటారు, వాళ్ళు కూడా భక్తులే. కానీ తృతీయ శ్రేణి అంటే వాళ్ళు స్వలాభాల కొరకు భగవంతుని అప్రోచ్ అవుతూ భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేసే అవకాశం ఉంటుంది. శ్రీకృష్ణుడి గురించి భక్తియుక్త సేవ శ్రేష్టత గురించి వినిన తర్వాత కూడా శ్రద్ధ కలగని వారికి భక్తిలో నెలకొన్నప్పటికీ మార్గం చాలా కఠినంగా తోస్తుంది. వారు దానిని కేవలం స్థుతి మాత్రమని భావిస్తారు. వారికి పూర్ణత్వాన్ని పొందే ఆశ చాలా స్వల్పంగా ఉంటుంది. ఈ విధంగా భక్తియుత సేవ నిర్వహణ శ్రద్ధ చాలా ముఖ్యమైనది. మనం భగవత్ ప్రేమని పొందడానికి అందు గురించే శ్రద్ధ చాలా చాలా ముఖ్యమైనది అని మనకు చెప్తున్నారు. భగవంతుడి పట్ల అనురక్తిలో మూడు రకాల శ్రద్ధ, భగవత్ శాస్త్రాలను గ్రహించడంలో కూడా మూడు రకాల శ్రద్ధ. అంటే మనకు మూడు బంగారు బొమ్మలు కూడా చెప్తారు. ఒకటేమో ఇలా వినడానికి శ్రద్ధ ఉంది, కానీ దాన్ని చెప్పడానికి శ్రద్ధ ఉండదు. వినడానికి శ్రద్ధ ఉంది, అర్థం చేసుకొని ఆచరించడానికి శ్రద్ధ ఉండకపోవచ్చు. విని ఇలా వదిలేసేవాడు మూడవ రకం శ్రద్ధ ఉన్నటువంటి వాడు. విని ఇమీడియట్ గా చెప్పేవాడు రెండవ రకము. విని అర్థం చేసుకొని ఆచరిస్తూ ఇతరులకు బోధించేవాడు టాప్ క్లాస్ శ్రద్ధ. శాస్త్రాల పట్ల కానీ భగవంతుడి పట్ల కానీ టాప్ క్లాస్ శ్రద్ధ ఉన్నట్టు, ప్రథమ శ్రేణి శ్రద్ధ ఉన్నట్టుగా మనం గ్రహించవచ్చు. జయ బలో గ్రంథరా శ్రీమన్ భగవద్గీత की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय.